ఒప్పుకునే నిజాయితీ ద్రోణుడిది, ఒప్పుకోలేని ఓడిపోయిన అహంభావం అంగరాజుది. ఏది గొప్పదండి? మనం ఏదైనా ఓ పని ఒప్పుకునేటప్పుడు నిజంగా చేయగలమా లేదా చూసుకొని నా వల్ల కాదండి అని చెప్పేస్తే అయిపోయింది కదా. అంతేగాని రాజు గొప్ప కోసమో యజమాని గొప్ప కోసమో ప్రజల్లో పత్రికల్లో వస్తుందనో పెద్ద పెద్ద కార్యక్రమాలని నెత్తి మీద పెట్టేసుకుని తర్వాత మొత్తం ఆ పనులన్నీ పడుకోబెట్టేసి, ఎందుకు అంటే వారు సహకరించాలా వీరు సహకరించాలా, ఈ మాటలు మాట్లాడకూడదండి. అలాగా అందరూ సహకరించకపోయినా మనం చేయగలమా అని ఆలోచించుకోవాలి. లేదు నా వల్ల కాదండి, ఈ పరిస్థితుల్లో నేను చేయలేను, వదిలేసి. ఇది ఉత్తముడైనటువంటి నిర్వహణ కలిగిన ఉద్యోగ లక్షణం. ఇది అటువంటి నేను ఒప్పుకున్నందుకు నేను ఏమైనా పాపమా ఏంటి? నన్ను పట్టుకుని ఊరికే అంటావు. అయినా ఒక్క మాట వినను ఒళ్ళు మండి అనలేను. ఆనాడు శకుని పేరు మీద నువ్వు ప్రయోగించిన పాశికలు వేళ పాశుపతాలయ్యే, గుర్తుపెట్టు అనగానే కొంచెం దుర్యోధనుడికి